దయచేసి యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. దయచేసి యెషయా 14:14 మేఘమండలము పైకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. మహోన్నతుడు వేరు, సర్వోన్నతుడు వేరు. దేవుడు మనకు నేర్పిన పాఠం అది. మహోన్నతుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? చాలా ఉన్నతుడు. ఉన్నతుడు అంటే గొప్పవాడు. మహా ఉన్నతుడు అంటే చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. కానీ అతనికంటే గొప్పవాడు ఒకడు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నాకంటే ఒక సినిమా స్టార్ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ ధనవంతుడు, నా దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. కానీ వాళ్ళు చాలా ధనవంతులే, కానీ వాళ్ళకంటే ధనవంతులు బోల్డ్ మంది ఉన్నారు. ముఖ్యమంత్రులను కొనేసేవాళ్ళు ఉన్నారు, ప్రభుత్వాలనే కొనేసేవాళ్ళు ఉన్నారు. కావాలంటే ఇంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలనైనా కొనేసి ప్రభుత్వాలు కూలద్రోసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు బయటికే రారు, ఎవరికి కనిపించరు, ఎవరితోనూ మాట్లాడరు. అసలు వాళ్ళు మనకు అసలు అందుబాటులోనే ఉండరు. తన ఇంట్లో కూర్చొని చక్రం తిప్పుతాడు. ఇప్పుడున్న ప్రభుత్వం కూలిపోవాలి అని అంటే అందులో ఒక 50 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టాలి. మళ్ళీ బల పరీక్ష సభలో ఓటింగ్ జరిగినప్పుడు మైనారిటీలో పడిపోతుంది ప్రభుత్వం. ఇంత పెద్ద చక్రం తిప్పినోడు ఎక్కడో ఉంటాడు. వాడి దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. మన దగ్గర డబ్బు లేదు, ఒకరి దగ్గర డబ్బు ఉంది, కానీ వీడు కూడా నథింగ్. వీడిని కొనేసేవాడు ఇంకొకడు ఉంటాడు. అలాగా ఉన్నతుడు ఒకడు ఉన్నాడు. అయితే ఉన్నతుడు కంటే చాలా ఎక్కువ ఉన్నతుడు మహోన్నతుడు. మహోన్నతుని కంటే కూడా ఇంకొకడు ఉన్నతుడు ఉండొచ్చు. మన దగ్గర అదానీలు, అంబానీలు వీళ్ళందరూ ఉంటారు కదా. కానీ కొంతమంది అరబ్బు షైకుల దగ్గరికి పోతే వీళ్ళని చిన్నపిల్లల్లాగా చూస్తారు. వాళ్ళు చిన్నపిల్లల్లాగా చూస్తారు. వాడికి అసలు కళ్ళు ఇక్కడ ఉంటాయి. ఎవరితో వీడొచ్చాడు నా ఇంటి ముందుకు అంటాడు. మీ దేశంలో నువ్వు గొప్ప కావచ్చు, కానీ నిన్ను మొత్తం మూటగట్టి ఓ పావుల కింద కొనేస్తాను నేను అంటాడు వాడు. మహోన్నతుని కంటే ఉన్నతుడు ఒకడు ఉండొచ్చు, కానీ సర్వోన్నతుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. అంటే అందరికంటే ఉన్నతుడు. మహోన్నతుడు అంటే చాలా ఉన్నతుడు, సర్వోన్నతుడు అంటే అందరికంటే ఉన్నతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వోన్నతుడు. దయచేసి అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం. ప్రవక్త పలికిన ప్రకారము, ఆఖరి మాట 50లో, సర్వోన్నతుడు హస్తకృతాలయములలో ఎవరు నివసింపరు? సర్వోన్నతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఇవి తండ్రి అయిన దేవుని లక్షణాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని బిరుదములు. అయితే ఆయనలో నుంచి బయటకు వచ్చిన ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, కానీ మహోన్నతుడి కంటే పైవాడు సర్వోన్నతుడు. యేసయ్య చెప్పాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. మరి తండ్రి కంటే గొప్పవాడేవాడు? ఎవరు లేరు. తండ్రి ఆ మాట చెప్పలేడు.
కుమారుడు చెప్పగలిగాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడని. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని నేను గొప్పోడినే కానీ వాడు నాకంటే గొప్పోడు అనడానికి ఎవడు విశ్వంలో లేడు. ఎవరైతే ఈ మాట చెప్పలేడో, నాకన్నా అతడు ఉన్నతుడు, నాకన్నా అతడు గొప్పవాడు అని ఎవరైతే చెప్పడానికి అవకాశం లేదో, ఆయనే సర్వోన్నతుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే సర్వశక్తుడు. అందుకే వీళ్ళిద్దరూ ఉంటారు మనకు 91వ కీర్తనలో. మహోన్నతుని చాటున నే నివసించెదా, సర్వశక్తుని నీడనే విశ్రమించేదా, సర్వశక్తుని నీడ. ఈయన ఒక్కడే అనుకుంటారు చాలామంది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించాడు. రంజిత్ గారి ప్రసంగం విన్నవాడే ఓఫీర్ గారి బోధ విన్నవాడు అన్నట్టున్నది. వాడే వీడు, వీడే వాడు కదా. రంజిత్ గారు వేరు, ఓఫీర్ గారు వేరు కాదు కదా. ఏమండి, రంజిత్ గారి పాటలు విన్నవాడే ఓఫీర్ గారి పాటలు విన్నవాడు. రంజిత్ గారికి భోజనం పెట్టినోడే ఓఫీర్ గారికి భోజనం పెట్టినోడు అన్నట్టుంది. అతనే ఇతడు, ఇతనే అలా అనొచ్చా? మరి ఎందుకన్నాడు బైబిల్లో అంటే, మహోన్నతుడు వేరు, సర్వశక్తుడు వేరు. మహోన్నతుడు ఎవరు? నాకంటే ఆయన గొప్ప అనగలిగిన వాడు మహోన్నతుడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సర్వశక్తుడు ఎవరు? నాకంటే గొప్పవాడని ఎవరిని గూర్చి కుమారుడు అన్నాడో ఆయన సర్వశక్తివంతుడు. అంటే యేసయ్య నీడలో ఎవరు విశ్రమిస్తారు? వాళ్ళే తండ్రి అయిన దేవునిని చేరగలుగుతారు, ఆయన రెక్కల నీడలో క్షేమంగా ఉండగలుగుతారు. అంటే తండ్రి అయిన దేవుని దగ్గరికి దారి కుమారుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది నాకు దేవుడు కావాలి కానీ యేసయ్య ఇష్టం లేదు అంటారు. దేవుడు కావాలి కానీ యేసు ఇష్టం లేదు. దేవుని దగ్గరికి యేసు తప్ప ఇంకో దారి లేదు. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడన్నాడు. కాబట్టి ఆ మహోన్నతుడు అనే మాట ఎవరిని గూర్చిందంటే యేసయ్యను గూర్చింది.